కాంగ్రెస్ ప్రభుత్వంలో తాగునీటి కోసం ప్రజలు తనలాడుతున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. సిఆర్ నగర్, మదన్గూడ గ్రామాల మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నీటి కొరతను తీర్చారంటూ వంజరి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా మహిళలు ధర్నా చేపట్టారు. వేసవి కాలంలో భూగర్భ జలాలు ఇంకిపోయాయనుకుంటే వర్షాకాలంలో కూడా నీటి సమస్య ఎందుకు వస్తుందని ప్రశ్నిస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మహిళల ఆందోళనతో రోడ్డుకు ఇరువైపులా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ ఉమేష్ అందిస్తారు. ఉమేష్, మరి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అమూల్య, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని ఆసిఫాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి మహిళలు పెద్ద ఎత్తున ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. దీంతో ఏదైతే అటు కాగజ్ నగర్ తో పాటు ఆసిఫాబాద్ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. కాగజ్ నగర్ మండలం సిఆర్ నగర్ తో పాటు మహాజన్ గూడ గ్రామంలో గత కొన్ని రోజులుగా తాగునీరు లేక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అధికారులకు సమాచారం అందించినప్పటికీ కూడా తాగునీటి సౌకర్యం కల్పించలేదంటూ మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. ఏదైతే గత కొద్ది రోజులుగా కూడా అధికారులకు చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదంటూ మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మిషన్ భగీరథ ఏదైతే ఆ గ్రామానికి సంబంధించి 2 గ్రామాల్లో కూడా మిషన్ భగీరథ నల్ల కనెక్షన్స్ ఉన్నప్పటికీ గత కొద్ది రోజుల నుంచి కూడా దాని నుంచి తాగునీరు రావడం లేదంటూ మరమ్మతుల పేరిట రోజుల తరబడి అధికారులు మరమ్మతులు చేయకపోవడంతో తమకు తాగునీటి సౌకర్యం గత కొద్ది రోజులుగా కూడా నిలిచిపోయిందని, తాగునీరు లేక సమృద్ధిగా వర్షాలు పడుతున్నప్పటికీ తాగునీటికి తాము తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తున్నామని గతంలో కూడా అధికారులు ఏదైతే మిషన్ భగీరథ సంబంధించిన రిపేర్లు చేపిస్తామని హామీ ఇచ్చినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఆ హామీ నెరవేరకపోవడంతో ఈ రోజు పెద్ద ఎత్తున 2 గ్రామాలకు చెందిన మహిళలు ఖాళీ బిందెలతోటి కాగజ్ నగర్ ఆసిఫాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపట్టారు. వెంటనే అధికారులు తమ గ్రామానికి సంబంధించి తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ వారు ప్రధానంగా డిమాండ్ చేశారు. దీంతో ఏదైతే మహిళల ధర్నాతోటి అటు కాగజ్ నగర్ ఆసిఫాబాద్ వెళ్లే ప్రధాన రహదారి వెంబడి కూడా ఇరువైపులా కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా మహిళలు కూడా గత కొద్ది రోజులుగా కూడా జిల్లాలో సమృద్ధిగా వర్షాలు పడుతున్నప్పటికీ తమ గ్రామంలో చుక్క తాగునీరు లేక తాము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని, పిల్లలు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారంటూ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదంటూ ఎమ్మెల్యే కూడా స్థానిక ఎమ్మెల్యే కూడా సమాచారం అందించినా కూడా అధికారులు వచ్చి చూశారే తప్ప రిపేర్లు చేయలేదంటూ కూడా వాళ్ళంతా కూడా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమూల్య, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఉమేష్.